సర్వోన్నతుడా, సర్వాధికారమైన దేవ, సర్వాధిపతి, నీకు వందనములు నాయన, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి సమయంలో నాయన మేమంతా క్షేమంగా ఇంటికి చేరున్నాం. ఈ దినమంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు తండ్రి మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడారు. మందిరంలో చేరి నిన్ను ఆరాధించే కృపనిచ్చారు. ప్రభానైనా శ్రేయభిలాషులతో సంతోషంగా మరి బంధువులతో స్నేహితులతో గడపడానికి సహాయం చేశారు. నాయన ప్రభా, ఈ గొప్ప ఆశీర్వాదం నిమిత్తమై నీకు వందనములు. ఎంతో క్షేమంగా మేము తిరిగి ఇంటికి వచ్చినందుకు ప్రభా నీకు వందనములు. మా తండ్రి, మరి ఈ దినమంతయు మీ యొక్క కాపుదలను బట్టి నీకు వందనములు. ఈ రాత్రి సమయంలో తండ్రి మేము సంతోషంగా నిన్ను ధ్యానిస్తున్నాము. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం ప్రకారము, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడను అన్న ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, నీవు ఎంత గొప్ప దేవుడు అంటే మాకు నీ యొక్క దైవికమైన గైడెన్స్ ఇచ్చే దేవుడు అంటున్నావు. మా తండ్రి, అనేక మార్లు మేము కొన్ని డెసిషన్స్ తీసుకోవడానికి ఎంతో ఆలోచిస్తూ ఉంటాము. ఏది మంచిది ఏది కాదు అని అనేక విధాలుగా అనేక రకాలుగా ఆలోచిస్తాము. స్నేహితులను అడుగుతాము, బంధువులను అడుగుతాము, దగ్గర వాళ్ళని అడుగుతాము. అయితే ప్రభా, అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి నీ గైడెన్స్ కొరకు మేము ఎదురు చూడాలని మీరు వాగ్దానం చేస్తున్నారు. మేము తండ్రి నీ సన్నిధిలో అడిగితే మీరు తప్పకుండా మాకు జవాబిస్తారు కనుక నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, ఒక్కొక్కసారి మేము దారి తప్పిపోతూ ఉంటాము. మేము వెళ్ళవలసిన మార్గం కాకుండా ఇంకొక మార్గంలోనికి వెళ్తూ ఉంటాము. అలాంటి సమయంలో కూడా తండ్రి, ఇది కాదు త్రోవ, ఈ వైపు కాదు, నీవు వెళ్ళవలసింది ఇదే త్రోవ అని మీరు మా హృదయంలో ఒక స్వరం వినబడేలాగా చేస్తారు. మా ప్రభా, ఆ గొప్ప స్వరంను బట్టి మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం. నీ దైవికమైనటువంటి నీ స్వరమును బట్టి నీకు వందనములు. మమ్మల్ని నడిపించేదేవా నీకు వందనములు. నేను నమ్మిన జనులను నీవు ఎప్పుడు కూడా విడనాడవు అని మాకు అర్థమవుతున్నది. కొన్నిసార్లు మాకు కష్టాలు సమస్యలు ఉన్నప్పుడు ఎవరిని సహాయం అడగాలో అర్థం కాదు. కానీ తండ్రి, మీరు ఇచ్చే సహాయము ఎంతో అద్భుతము. మీరు నీ నుంచి వచ్చే ఆ యొక్క సహాయము ఎంతో అద్భుతమైనటువంటి రీతిగా ఎంతో ఒక మిరాక్యులస్గా ఉంటుంది ప్రభా. మరి మేము ఊహించని రీతిలో సహాయం వస్తుంది. మేము ఎవరైతే చెయ్యరు అనుకుంటామో అలాంటి వాళ్ళ నుంచి మాకు సహాయం రావచ్చు. మా ప్రభా, ఇదంతా కూడా మరి మాకు మీరిచ్చే ఆ దైవికమైన సహాయము ప్రభా. నీ పరిశుద్ధాత్మను మేము కలిగి ఆ పరిశుద్ధాత్మ ద్వారా మేము వినే ఆ స్వరాన్ని చక్కగా సరిగ్గా మేము అర్థం చేసుకొని ఆ విధంగా మరి నడుచుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక సార్లు మాకు ఇమ్మీడియట్గా గైడ్ చేసే సేవకులు దొరకకపోవచ్చు. మా ప్రభా, మాకు సమయానికి ఎక్కడి నుంచి కూడా సహాయం అందలేని స్థితిలో మేము ఉండవచ్చు. అయితే మీరు మాత్రము మీ గైడెన్స్ ఇవ్వడం మర్చిపోరు. మా కష్ట సమయాలలో మరి భయంకరమైన పరిస్థితులలో మీరు మాకు సహాయం చేస్తారు. అయితే మీరు చూపించేటువంటి ఆ నడుపుదలను మేము అంగీకరించగలిగి దాన్ని తీసుకోగలిగినటువంటి స్థితిలో మేము ఉండాలంటే మేము నీ పరిశుద్ధ ఆత్మవరమును పొందుకొని ఉండాలి, నిన్ను అంగీకరించి ఉండాలి, నిన్ను తెలుసుకొని ఉండాలి. అప్పుడే మేము ఈ విధమైనటువంటి ఒక చక్కటి గైడెన్స్ పొందుకోగలుగుతాం తండ్రి. నీ యొక్క దైవికమైన ఆ సమకూర్పుని బట్టి నీకు వందనములు మా తండ్రి. సరి అయినటువంటి సమయంలో సంయోజితమైనటువంటి సహాయం మీరు మాకు ఇస్తారు. కాబట్టి తండ్రి, ఒక్కొక్కసారి మేము శోధనలో చిక్కుకుంటున్నప్పుడు కూడా ఆ శోధన నుంచి కూడా తప్పించే పరిశుద్ధ ఆత్మదేవుడు మాలో ఉన్నాడు. ఇది కాదు, ఇది తప్పు, ఇలా నువ్వు చేయకూడదు అనే ఒక స్వరాన్ని మేము విన్నప్పుడు వెంటనే ఆ స్వరానికి మేము విధేయత చూపగలిగేలాగా మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా నీ యొక్క డైరెక్షన్లోనే నడుచుకోవడానికి, నీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి మాకు సహాయం చేయమని నేను ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా. దేవా తండ్రి, నీవే మాకు ఒక గొప్ప బోధకుడవు. పరిశుద్ధ ఆత్ముడు మమ్మలను సర్వసత్యంలోనికి నడిపించేవాడు. మమ్మలను అన్ని విధాలుగా నడిపిస్తాడు. మాకు ముందు జరగబోయే ప్రతి విషయాన్ని కూడా చూపిస్తాడు. అంతేకాదు, ఒక
మా హృదయంలో నుంచి ఒక స్వరము వినబడేలాగా చేస్తాడు. మా తండ్రి దేవా, అలాంటి గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు, ఈ గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. దయగల మా తండ్రి, ఈ రాత్రి సమయంలో తండ్రి మరి మేము నిన్ను స్తుతిస్తున్నాము. గత వారం అంతా కూడా మీరు మమ్మల్ని కాపాడారు. ఈ నూతన వారంలో మీరు మాకు తోడయండి, మమ్మల్ని ఎంతో క్షేమంగా నడిపించండి. మా పనులన్నిట్లో మాకు విజయం అనుగ్రహించండి. మేము ఎలాంటి శోధనలలో చిక్కుకొనకుండా మీరు మీ యొక్క డివైన్ గైడెన్స్తో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి. ప్రభానైనా మరి వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మరి చిన్న బిడ్డలను దీవించండి. వారు నీ దయ ఎందును, మనుషుల దయ ఎందును వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయండి. వారందరికీ నాయన మీ యొక్క కాపుదల అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా వేసవి తీవ్రత అధికంగా ఉన్నది తండ్రి, మీరే సమస్తమును కూడా చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభానైనా మరి మంచి ఆరోగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి. మరి పిల్లలను సరైన మార్గంలో పెంచడానికి తల్లిదండ్రులకు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా ప్రభా, మరి మా అందరి జీవితాలలో మీరు మా కొరకు ఏది ఉద్దేశించారో అవన్నీ కూడా చక్కగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము. యవన బిడ్డలను దీవించండి. వారందరూ కూడా నీ బిడ్డలుగా జీవిస్తూ చక్కగా ఎదుగుటకు, ముఖ్యంగా ప్రభా వారి యొక్క ప్రతి ఆలోచనను సఫలపరచమని వేడుకొంచున్నాం. ఎంతోమంది తమ యొక్క జీవితాలలో నూతన తరగతులకు వెళ్ళడానికి, హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా మరి సరైనటువంటి మార్గంలో సరైనటువంటి కోర్సు ఎన్నిక చేసుకునేదానికి కావలసిన జ్ఞానంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ మార్గం నుండి వైదొలగక శోధనల నుంచి వాళ్ళని తప్పించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి ఎంతోమంది ప్రభా అనేకమైన సమస్యలు కలిగి ఉన్నారు. అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులు, ఇంకా బిజినెస్లో లాస్, లేకపోతే వివాహంలో కుదరడం లేదు, సంతానం లేదు, ఇలాంటి అనేక రకాల సమస్యలతో ఇంట్లో కలతలు, మరి మనస్పర్ధలు కలిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు నాయన. వారందరి జీవితాలలో మీరు జోక్యం చేసుకునండి. వారి పరిస్థితులను మార్చండి. వారికి నెమ్మదిని అనుగ్రహించండి. వారికి తగిన సహాయం కూడా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, నీవెంతో దయగలిగిన దేవుడు. ప్రతి ఒక్కరి ప్రయత్నాన్ని సఫలం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం అనుగ్రహించండి ప్రభా. వివాహములకు తప్పకుండా వివాహములు కుదుర్చమని, మరి సంతానము తప్పకుండా కలిగించమని, నీ యొక్క దర్శనం వారికి అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. బిజినెస్లో లాస్ వచ్చిందని ఎవరైనా కృంగి ఉన్నట్లయితే వారిని ప్రభా మీరు లేవనెత్తండి ప్రభానైనా. వారిని వారి వ్యాపారం పునరుద్ధరించమని కూడా ప్రార్థిస్తున్నాము. అప్పుల సమస్య నుంచి విడుదల, ఆర్థిక పరిస్థితుల నుంచి నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి. తీవ్రమైన అనారోగ్యంతో ఎలాంటి స్వస్థత లేక దుఃఖపడుతున్నటువంటి వాళ్ళను మీరు దయ ఉంచి ఆశీర్వదించి మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాం. మీ గాయపడిన హస్తం చేత ముట్టమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది ప్రభా ఐసీలలో ఉన్నారు తండ్రి. ఎంతోమంది ప్రభా మరి వెంటిలేటర్పై ఉన్నారు నాయన. వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారు తండ్రి. మీరు వారిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది పడకలలో ఉన్నారు, ఇండ్లలో మా తండ్రి వారు లేవలేని స్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా మీరు లేవనెత్తి సంపూర్ణమైన ఆరోగ్యమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దయగల మా ప్రభా, మరి సమస్యలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా బాగు చేయండి. ముఖ్యంగా మరి ఎంతోమంది న్యాయం కొరకు ఎదురు చూస్తున్నారు నాయన. మరి కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు కలిగిన వారు, ఇండ్లు స్థలాలు అమ్ముడు పోలేనటువంటి పరిస్థితులలో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు దయ ఉంచి నాయన వారికి సహాయం చేసి వారి యొక్క పని అంతటిని కూడా సరి చేయమని, తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రభానైనా. మరి వారి యొక్క న్యాయము కొరకు ఎదురు చూస్తున్న వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మీరు న్యాయమూర్తి అయి ఉన్నారు నాయన. దేవా నీకే వందనములు, స్తోత్రములు. మా తండ్రి దేవా, మరి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించండి మా ప్రభా తండ్రి. మరి ఎంతోమంది సైనికులు, ఇతర రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మంది ప్రభా మరి రాత్రులు డ్యూటీలు చేస్తూ ఉంటారు నాయన. వారందరినీ కూడా మీరు కనుకరించండి. ప్రతి ఒక్కరు కూడా ఓపికతో, సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి. మరి అప్రమత్తంగా ఉండనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా, ఈ రాత్రి ప్రయాణాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాము. ప్రభా, చర్చలు విఫలమై తిరిగి
యుద్ధ వాతావరణం నెలకొంటున్నది నాయన. మరి ప్రభా, ఎంతో అనిశ్చిత పరిస్థితి ప్రతి చోట ఉన్నది మా ప్రభా. మధ్య ఆసియా, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ ప్రాంతాలన్నిటిలో ఉన్నటువంటి ఆ యుద్ధ వాతావరణంను దయవుంచి మీరు తొలగించండి ప్రభా. సమస్తం సర్దుకున్నట్లుగా చేయండి మా ప్రభా. నాయన మేము ప్రార్థిస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి మా బంధువులు, తెలుగువారు తండ్రి ఎంతోమంది నాయన. మరి అంతేకాకుండా నిన్ను ఎరగనటువంటి అనేక మంది అమాయకులైనటువంటి వారు ప్రభా, నిన్ను ఎరగని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి వారిని మీ వైపునకు ఆకర్షించి తండ్రి వారిని తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఇజ్రాయెల్ దేశంను దీవించండి తండ్రి. మరి వారు తమ ఉనికి కొరకు ఎంతగానో పాటుపడుతున్నారు. మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని మేము నమ్ముతున్నాం ప్రభా. ఆ పరిస్థితుల్లో కూడా మీరుండమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. యెరూషలేమును దీవించండి మా తండ్రి దేవ. ఈ రాత్రి సమయంలో నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి తండ్రి. వారికి ఉన్నటువంటి ఆ కష్టం ఏందో, దుఃఖమేమో, మరి వారి హృదయంలో ఉన్న భారం ఏంటో తండ్రి, దాని ద్వారా దేని కారణంగా వారు నిద్ర పట్టని స్థితిని ఎదుర్కొంటున్నారు, దానిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి హృదయాలలో ఉన్న దుఃఖ స్థితిని తీసివేయండి. మరి వారిలో సమాధానకరమైన స్థితిని అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా కోపము, ద్వేషము ఉన్నట్లయితే దాన్ని అంతటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. క్షమాపణ హృదయాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. మరి నెమ్మదిని అనుగ్రహించి నీ వాక్యంను ధ్యానించుకుంటూ పడుకునేలాగా మంచి నిద్రతో వారిని దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా. మరి ఇంతవరకు మమ్మల్ని కాపాడిన దేవా నీకు వందనములు. రేపటి దినాన మేము మా ఎదుట అనేకమైన సవాళ్ళు ఉన్నాయి, అనేకమైన కొత్త ప్రాజెక్ట్స్ ఉన్నాయి తండ్రి. వాటన్నిటిని చేయడానికి మేము ఏమైతే సిద్ధపరచుకుని ఉన్నామో, ఏ ప్రణాళికను సిద్ధపరచుకుని ఉన్నామో అదంతా కూడా నీ సన్నిధిలో పెడుతున్నాము మా ప్రభా. వాటన్నిటిని మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి ప్రతి పనిని కూడా జయప్రదంగా జరిగించమని వేడుకొంచున్నాము. మరి ఈ రాత్రి నిద్రిస్తుండగా నీ క్షేమకరమైన రెక్కల క్రింద మేము ఎంతో క్షేమంగా నిద్రించుటకు సహాయం చేయండి. ఏ తెగులు మా గుడారం సమీపించదు, ఏ భయాలు మాకుండవు మా తండ్రి. మీ దూతలు మాకు కాపుదలుగా ఉంటారు కాబట్టి నీకు వందనములు. మా ప్రాణములు, శరీరములు, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఆదమర్చి నిద్రిస్తుండగా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు ఏమి కూడా లేకుండా కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వందనములు. మరి మంచి నిద్ర, రెస్ట్ కలిగి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.